జై శ్రీకృష్ణ అందరికీ. బ్లౌజ్ని అర్జెంటుగా ఉన్నప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని వేసుకుందాం. అర్జెంట్ ఉన్నప్పుడు మనం ఎంత ఫాస్ట్ కుట్టాలి? మనం 30 మినిట్స్లోనే కుట్టాలి లైనింగ్ బ్లౌజ్ని. ఎలా కుట్టాలి? 30 మినిట్స్లో కుట్టాలంటే కొంచెం కష్టమే లైనింగ్ బ్లౌజ్. వాళ్ళకి అర్జెంట్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను, చూడండి. జై శ్రీకృష్ణ. ఫస్ట్ కింద ఇది మెయిన్ పార్ట్ కరెక్ట్గా పెట్టాను. ఇది రివర్స్ చేయడానికి నేనైతే ఇలా కుడుతున్నాను. రివర్స్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ టోటల్ రివర్స్, నెక్ అండ్ నడుము దగ్గర కూడా. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం నెక్ తీసుకుందాం. ఇవి నెక్కి నాడలు ఉన్నాయి కాబట్టి నాడలని ముందే మనం పెట్టుకుంటే నీట్గా వస్తుంది. అది ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, మనకి ఇక్కడ నాడలు వస్తాయి కదా, ఇక్కడ నుండి ఈ పొజిషన్లో మనం రివర్స్ చేస్తాం కాబట్టి ఇలా స్ట్రైట్గా అనుకొని ఇలా పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల బిగినర్స్ చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా కుట్టగలుగుతారు. ఓకే, ఇలా కరెక్ట్గా అటు ఇటు సెట్ చేసుకొని ఈ విధంగా కుట్టాలి. ఇక్కడ మనం సెంటర్లో ఇదైతే పాయింట్ ఈ థ్రెడ్ పెట్టుకొని రివర్స్ చేయాలి కాబట్టి కరెక్ట్గా ఈ సెంటర్ చూసుకోవాలి. థ్రెడ్కి యువతలి వైపు ఒకటి ప్లస్ ఈ థ్రెడ్ని ఇలా జరుపుకొని ఇక్కడ ఒకటి థ్రెడ్ పైన ఒక డబుల్ టాకా ఇలా వేసుకొని, ఎందుకంటే లాగినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. అలా ఒక 2-3 సార్లు స్టిచ్ చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ విధంగా రౌండ్గా మనం నెక్ని ఎలా ఉందో అలా అయితే కుట్టుకోవాలి. ఈ థ్రెడ్ని కూడా ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోవాలి. సేమ్ యువతల సైడ్ ఏ పొజిషన్లోనైతే పెట్టుకున్నామో అక్కడనే ఇలా మళ్ళీ ఒక పాదం ఖర్చుతోటి టోటల్ ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు టోటల్ కట్ చేసుకోవాలి. మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు ఏ గత్యంతరం లేదు అంటే ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. నేను మొత్తం ఫినిషింగ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, మనం ఎంతసేపట్లో కుట్టొచ్చో నేను ఫాస్ట్గా కుట్టయితే మీకు చూపిస్తాను. ఎక్కడెక్కడ మనకు రౌండ్స్ తిరిగినాయో అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ముడతలు లేకుండా మనం కుట్టినట్టు నీట్గా నెక్ అయితే రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిన్స్ తీసేసి ఎక్స్ట్రా ఖర్చుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం అంటే మూల అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఇలా టోటల్ తీసేసుకోవాలి. నెక్ అన్నీ నీట్గా వచ్చేస్తాయి. సో సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో మీకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద ఒక స్టిచ్ అయితే
ఈ విధంగా వేసుకోవాలి కార్నర్కి. ఇలా వేసుకుంటే కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, సాగిపోకుండా. ఇప్పుడు టోటల్ మనం ఇలా కుట్టేసుకోవాలి లైనింగ్ని. ఎంత ఫాస్ట్గా కుట్టుకుంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఇటు సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. ముడతలు పోకుండా కరెక్ట్గా అనుకొని కుట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది మనకు అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా కుట్టుకోవాలి. అది కూడా ఈ మెయిన్ క్లాత్ అనేది కొంచెం దొడ్డుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా కుట్టుకోవడానికి బాగుంటుంది. సన్నగా ఉంటే మటుకు ఈ విధంగా కుట్టుకుంటే కొంచెం బ్యాక్ సైడ్ నుంచి కానీ కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇలా కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డాట్లు అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ ఇదే పొజిషన్లో డాటు, ఇక్కడ ఇదే పొజిషన్లో డాటు. సో ఎప్పుడు కానీ డాట్ కింద కొంచెం ఎక్కువగా పట్టుకుంటే మనకు వెనకాల నుంచి బ్లౌజ్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వన్ సైడ్కి డాట్ని ఇలాని కుట్టుకోవాలి. ఇప్పుడు లేవకుండా ఉంటుంది. మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీనికి మనం ఇవి డోరీస్కి ఇచ్చేసుకుంటే బ్యాక్ పార్ట్ టోటల్ రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఫాస్ట్గా ఉన్నప్పుడు లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ విధంగా కుట్టేసుకుంటే మనం కస్టమర్ దగ్గర మాట దక్కుతుందండి. వాళ్ళకు అర్జెంటు కావాలి, మనకు అర్జెంటుగా అవ్వాలి. సో ఇదే పద్ధతి, బెస్ట్ పద్ధతి. బ్యాక్ పార్ట్ టోటల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ సైజు ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఒక దగ్గర కనుక్కొని ఇలా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకుందాము. ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడి వరకు. సో బ్యాక్ పార్ట్ రెడీ. ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్కి జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్స్ని ఇలా వేసుకుందాం. ఒక జాయింట్ పైనుండి ఒక జాయింట్ కింద నుండి వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఇదిగోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది కింద, ఇది పైనుండి, ఇది కింద నుండి ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ కిందది కుట్టేసుకోండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు పైనది కుట్టేసుకోండి. ఇప్పుడు ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకు కరెక్ట్గానే వచ్చేస్తుంది. మనకు ఇప్పుడు కొంచెం పఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను డౌన్ కటింగ్స్ చేయలేదు. ఓకే, ఇలా ఒకటి కిందకి ఒకటి పైకి ఈ విధంగా వేసుకోవడం వల్ల కూడా మనకు ఈజీ అయిపోతుంది. వర్క్ అనేది ఫాస్ట్గా కుట్టగలుగుతాం. ఓకేనా, మీరు కూడా ఈ విధంగా అర్జెంట్ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ బ్లాగ్స్ టిప్స్ కూడా ఉంటాయి.
బిగినర్స్కి చాలా ఈజీగా టైలరింగ్ నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నుండి కరెక్ట్గా మనం ఇలా సెట్ చేసుకొని ఇది రివర్స్ చేసుకోవడం. టూ హ్యాండ్స్ని ఒకటేసారి మనం చేసుకుంటే అటాచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఎక్కడైతే మనకి జాయింట్ ఎండ్ అయిందో అక్కడ నుండి మళ్ళీ మనం బిగినింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. మీకు చాలా ఈజీ మెథడ్లో నేను ఫాస్ట్గా అయితే బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ నుండి ఒక 5 కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా సేమ్ ఈ హ్యాండ్ కూడా అలాగే సెట్ చేసుకోవాలి. మనం ఈ లైనింగ్ పైన కుట్టు వేసేటప్పుడు కొంచెం ఇలా విడదీసి వేస్తే ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి. ఎక్కడ జాయింట్లు చేసినా కుట్టేసుకోవాలంటే అలాగే చేయాలండి. ఇలా అలా చేస్తే ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా అయితే మనకు వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ జాయింట్స్ ఉన్నా కానీ వీటిని కొంచెం ఇలా బ్రాడ్ కానీ ఈ విధంగా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు ఇలా ఫాస్ట్గా కట్ చేసుకొని వీలైనంత ఫాస్ట్గా కుట్టడానికైతే మనం ట్రై చేయాలి. ఎందుకంటే మనకు టైం లేదు. ఇంకొక 10-15 మినిట్స్లో వాళ్ళు వచ్చేస్తారు, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. సో ఇప్పుడు నాకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఓకే, హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. అండ్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ రెడీ చేసుకుందాము. తర్వాత వెంటనే ఫ్రంట్ పార్ట్స్ రెడీ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు క్రాస్ బెల్ట్. కుట్టు వేయకముందే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. క్రాస్ బెల్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లు మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి, ఆ తర్వాత డాట్స్ పెట్టుకొని క్రాస్ బెల్ట్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ అయిపోతాయి. హ్యాండ్స్ రెడీ చేసుకున్నప్పుడు ఈ 2 పార్ట్లు కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి. అండ్ ఈ 2 పార్ట్స్ కూడా ఇలా కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి. ఏ ఒక్కటి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కానీ మనకు ప్లస్ గుర్తు అనేది రాదనమాట. సో ఇది కొంచెం తేడా ఉంది కాబట్టి ఇది ఉండే ఇలా 4 కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా చూసుకున్నాం. తర్వాత ఫ్రంట్ పార్ట్స్, ఈ ఫ్రంట్ పార్ట్స్ని ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ది పైకి పెట్టుకొని
ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక పార్ట్ని మనం కుట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. మనకు టైం లేదు, మనం ఫాస్ట్గా కుట్టేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా కుట్టాలి, నీట్గా కుట్టాలి, కుదిరేలాగా కుట్టాలి. అలా కుట్టాలంటే మనం కొంచెం కేర్గా కుట్టాలన్నమాట, జాగ్రత్తగా కుట్టాలి. ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా చూసుకోవాలి. వన్ సైడ్ మనము ఫస్ట్ స్టార్టింగ్ వెల్లెలకల్లా వేసుకొని అంటే లైనింగ్ పైన వేసుకొని మిగతాది మొత్తము మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా చూసుకుంటూ వేసుకుంటే మనకు కుట్టేటప్పుడు విప్పుకోవాల్సిన అవసరం ఉండదు, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. చూసారు కదా, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు నీట్గా వచ్చేసింది. 2-3 సార్లు విప్పడం అలాంటిది ఏం జరగదు. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా క్లాత్, సో అలాంటి ప్రాబ్లం అయితే మనకు రాదు. సన్న జారిపోయే క్లాత్ అయినా కానీ అలా రాదు, ఎందుకంటే మనం కుట్టే మెథడ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలాంటి జారిపోయే ప్రాబ్లం అయితే మనకు రాదు. సో ఇక్కడ నుండి ఈ విధంగా 2 కుట్టేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా ఇలా కుట్టు వేసుకుంటే కిందది కిందకి పైనది పైనకి మనకు పట్టుకుంటుంది, రాకుండా గట్టిగా మనకు 2 క్లాతులు కలిసి డాట్ అయితే వస్తుంది. కొన్ని క్లాత్స్లు విడిపోవడం వల్ల పైన ముడతలు అనేటివి వస్తాయి. ఇక్కడ ఈ డాట్ 4th డాట్ కూడా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ది ఇలా కుట్టుకోవడం వల్ల మనకు ఈజీగా బ్లౌజ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఎవరికి ఏ విధంగా ఈజీగా ఉంటే ఆ విధంగా కుట్టేసుకోవచ్చు. సో ఇది కరెక్ట్గా ఉంది, సో ఇలా కుట్టేసుకున్నాను. మనం ఫ్రంట్ నెక్ కూడా రివర్స్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా ఫాస్ట్గా అయిపోతుండే. నేను మీతో మాట్లాడుతూ మీకు చెప్తూ నేను చేయడం అయితే మర్చిపోయినా. ఎప్పుడు అలవాటు ఉండదు కదా ఆ విధంగా చేయడము, సో అలా చేయడం అలవాటు లేక పొరపాటు అయిపోయింది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎక్కించుకుందాం. ఇది దీంది, ఇది దీంది. ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా వేసుకుంటూ దేన్ని లాగకుండా ఇక్కడ వచ్చినప్పుడు ఈ డాట్ని లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ మధ్యలో ఈ మెయిన్ పార్ట్ని మొత్తం ఉంచేసి ఎక్కడైతే మనం ఇందాక అటాచ్ చేస్తున్నామో ఆ పై నుంచి ఇంకొక ఈ విధంగా వేసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ సాగిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ సాగిపోతే క్రాస్ బెల్ట్ అనేది తిరిగిపోతుంది. తిరిగిపోయినప్పుడు ముందట పట్టేసినట్లాగా ఉండకుండా కొంచెం క్లాత్ అనేది ఇదిగోండి ఇక్కడ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూడండి మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇందాక మనం ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ని విప్పేసుకోవాలి. అలాగే ఉంచేస్తే మనకు ఛాతీ అనేది పట్టేసినట్లాగా అవుతుంది. సో ఇది విప్పేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి
సో మనం ఫాస్ట్గా కుట్టుకుంటున్నాం కాబట్టి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. మనకి బ్లౌజ్ అర్జెంట్ ఉంది అండ్ మీకు అర్థం అవుతుందా? ఒకవేళ అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను మీకు ఇంకో బ్లౌజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇలా మనం క్రాస్ బెల్ట్ని వేసేసుకోవాలి. కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఫాస్ట్గా చెయ్యి సూది దిగుతుంది. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎక్కడ తేడా వచ్చినా కానీ మనం ఈ కన్ఫ్యూజన్లా సూది కింద పేలు పడేసుకున్నాం అనుకోండి, చాలా కష్టము, మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా కొట్టేసుకోండి. ఈ ఉక్స్ల పట్టి లోపల పట్టి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇది కరెక్ట్గా వచ్చింది. సో ఇది ఉక్స్ల పట్టి. ఉక్స్ల పట్టి లోపల పట్టి మనకు రెడీమేడ్ది ఉంది. నేను రెడీమేడ్ అయితే తెచ్చుకున్నాను. మనకి రెడీమేడ్ ఉంది కాబట్టి ఫాస్ట్గా మనకు అయిపోతుంది. ఇలా ఇది లోపల పట్టి. కాలేదు అంకుల్, ఇంకా నేను ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను. సో చూద్దాం ఎలా వస్తుందో.
ఈ లోపలికని ఇది పైకి అని. దీని గురించి మళ్ళీ నేను ఒక రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి నేను మీకు ఫాస్ట్గా చెప్పలేకపోతున్నా. ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్ పీస్ వేసుకుందాము. మనకు హెమ్మింగ్ చేయడానికి కూడా వీలు లేదు, అంత ఫాస్ట్గా అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా వచ్చేస్తుంది నీట్గా. అండ్ ఇక్కడ కూడా ఇలా నీట్గా వచ్చేస్తుంది. సో ఈ పార్ట్ కూడా మనం ఈ విధంగా వేసేసుకుందాము. ఇలా క్రాస్ పీస్ తీసుకొని పాదం ఖర్చుతోటి ఇలా అయితే కుట్టుకోవాలి. ఇలా అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రివర్స్ ఒకటి అనుకోవాలి. అయితే డబుల్ ఫోల్డ్ అవుతుంది, మనకు కింద ఖర్చు కూడా నీట్గా కనబడుతుంది. అర్జెంటుగా ఉన్నప్పుడు వాళ్ళకు కావాలి మనకు కావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. సో మీరు కనుక ఒకవేళ హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ 4 పార్ట్స్ ఒక్కంతున్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ 4 పార్ట్స్ ఒక్కంతున్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ మనం ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే కచ్చక ఉంటుందో ఆ కచ్చక వరకు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక తక్కువ వచ్చింది అంటే మనం ఈ డాట్ విప్పుకుంటే సరిపోతుంది. ఒకవేళ కరెక్ట్గా వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ బ్యాక్ పార్ట్ చాలా ఎక్కువగా వచ్చింది అంటే మనం కింద కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర కట్ చేసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్న ఆమ్ రౌండ్ కంటే ఈ ఆమ్ రౌండ్ కొంచెం పెద్దదయ్యి మనకు ఉగ్గులు వచ్చేస్తాయి. సో అలా అయితే చేసుకోవద్దు. ఈ విధంగా పాదం ఖర్చుతోటి మొత్తం వేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ మనకు ఒక్కలాగే వచ్చేస్తుంది. ఇక్కడ కరెక్ట్గా ఇలా పైకి పట్టుకొని
ఖర్చు అనేది బయటికి కనబడకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎక్కించేసుకుందాం. కరెక్ట్గా ఇక్కడ నుండి ఈ కుచ్చులు మొత్తం ఇక్కడ పెట్టేస్తాను. ఇలా హ్యాండ్ని హాఫ్ హాఫ్ కనుక ఎక్కించుకుంటే సో హ్యాండ్ అయితే ఈ విధంగా ఎక్కించేసుకున్నాను. ఎంతసేపట్లో నేను బ్లౌజ్ని కుడుతున్నాను మీకు టైం ప్రకారమే నేను ఫార్వర్డ్ చేయకుండా చేస్తున్నాను. చూడండి, దీనికి ఈ విధంగా కూడా మనం కుట్టుకోవచ్చు హ్యాండ్ని. ఇలా మనకు చాలా ఫాస్ట్గా అయితే బ్లౌజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లని మనం మార్కింగ్ చేసుకుందాం. ఉక్స్ల పట్టిని తీసేసి లూప్ల పట్టిని తీసేసి ఉక్స్ల పట్టి ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ని మనం లూప్ల పట్టి నుంచి ఈ విధంగా సెట్ చేసుకుంటే, లూప్ల పట్టి నుంచి తీసుకుంటే లూప్ల పట్టి నుంచి సెట్ చేసుకోవాలి. ఉక్స్ల పట్టి నుంచి తీసుకుంటే ఉక్స్ల పట్టి నుంచి మనం ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నుండి ఏదైతే ఈ ఎక్స్ట్రా ఉందో ఇదిగోండి, ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా ఎక్కడైతే మనకు బ్యాక్ సైడ్ కచ్చుక ఉందో ఆ కచ్చుక దగ్గరికి ఇక్కడ వచ్చింది మనకు, వెనకాల ఇక్కడ సైడ్ వచ్చింది. ఈ రెండింటికి మిడిల్లో మనం కుట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనకు కచ్చుక వచ్చింది బ్యాక్ సైడ్. ఈ కచ్చుక నుండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఖర్చుని ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకు ఇలా ఒక 3 స్టిచెస్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఇక్కడ వచ్చింది, ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ వచ్చింది కదా, ఈ మిడిల్లో మనం ఇలా తీసుకోవాలి. ఇక్కడ కచ్చుక వచ్చింది కదా, ఈ కచ్చుక నుండి మనం 4 కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి, అంటే ఈ ఫ్రంట్ పార్ట్లు ముందటి భాగాలు వెనకాల భాగాలు కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి మనకు ప్లస్ గుర్తయితే వచ్చేస్తుంది. సో సింపుల్ బ్లౌజ్ మొత్తం అయిపోయింది.
ఎక్కడ హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఉక్సులు లోపల పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పర్ఫెక్ట్గా అయితే మనకు బ్లౌజ్ వచ్చేసింది. ఎంతసేపట్లో మనం బ్లౌజ్ కుట్టామో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోని పెట్టాను కదా, ఆ వీడియో పెట్టినప్పుడు బ్లౌజ్ స్టార్ట్ చేసినాను. ఎన్ని నిమిషాలలో బ్లౌజ్ అయిపోయింది అనేది మనం చూద్దాం. చూసారు కదా, కరెక్ట్గా మనకు ఇది ఎంత ఉందో అంత వచ్చేసింది. సో బ్లౌజ్ అయితే టోటల్ రెడీ అయిపోయింది. అది కూడా పాట్ నెక్. మనం ఫాస్ట్గా కుట్టుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా కుట్టచ్చు, స్లోగా కుట్టుకోవాలనుకుంటే స్లోగా కుట్టుకోవచ్చు. ఫాస్ట్గా కుట్టుకున్నా స్లోగా కుట్టుకున్న ఫిట్టింగ్ మాత్రం అదే ఉంటుంది. చూసారా, ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్గా అండ్ బ్యాక్ నెక్ ఇలా పాట్ నెక్ అండ్ హోల్, ఇది చిన్న పఫ్, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు నీట్గా అయితే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఫాస్ట్గా కుట్టినప్పుడు ఈ విధంగా మీరు కుట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడండి ప్లస్ గుర్తు వచ్చింది మీకు. ఈ కుట్టు కూడా మనకు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఈ కుట్టు కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.